హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బోటీ కర్రీని సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను. ఫస్ట్గా కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే ఆనియన్ని పేస్ట్ చేసి వేసుకున్నాను. మీరు గుండగా అంటే కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు. ఆనియన్ బాగా ఇలా ఫ్రై అయ్యాక బోటీని అయితే క్లీన్ చేసుకొని వేసుకోవాలి. బోటీ క్లీనింగ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి ఎలా చేసుకోవాలో. బోటీ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి పసుపు, అలాగే తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి దీన్ని అయితే మగ్గనివ్వాలి. బాగా అంటే ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ ఎగిరిపోయినంత వరకు. ఇదిగోండి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర ఆవాలు వేసి నేనైతే పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. అవే చేసుకున్నాను, మరి ఇంకేం వేయలేదండి. పాతకాలం పద్ధతిలో ఎక్కువగా ఇలానే చేసేవాళ్ళు కదా, అందుకని నేను మ్యాక్సిమం అలానే ట్రై చేశాను అనమాట. ఇలా మొత్తం వేసుకున్నాక బాగా కలిపాక దాంట్లో వాటర్ కూడా వస్తుంది. వాటర్ వచ్చాక నేను టమాటా ప్యూరీ చేసుకున్నాను. మీ టమాటా అలాగ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నాకు గ్రేవీ కొంచెం థిక్గా కావాలని నేను టమాటా ప్యూరీ చేసుకున్నాను అనమాట. ఇలా బాగా కలుపుకున్నాక ఇదిగోండి అది కూడా బాగా ఎగిరిపోయి ఆయిల్ తేలాక దీంట్లోకి వాటర్ అయితే వేసుకోవాలండి. బోటీ కర్రీ అన్నాక వాటర్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే బాగా ఉడకాలి కాబట్టి. మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను మట్టి పాత్రల్లోనే ఏదైనా నాన్ వెజ్ అనేది చేస్తాను కాబట్టి దీంట్లోనే పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.